రండి. అయ్యయ్యో నా కాళ్ళు చేతులు ఆటం లేదే. మీరెందుకు వచ్చారయ్య గారు? కబురు పెడితే నేనే వచ్చేదాన్నిగా. కూర్చోండి అయ్యా, కూర్చోండి. చిన్నయ్య టౌన్కి వెళ్ళాడు, ఏదో కొట్లో పని చేస్తున్నాడు. దాన్ని ఎవడు మార్చగలడు? నేనేం వాడిని చూడటానికి రాలేదు, నిన్ను చూడటానికి వచ్చాను. అవును, వారం వారం డబ్బుల కోసం వచ్చేదానివి 2 వారాలుగా ఎందుకు రాలేదు? అయినా నా బాధ్యత నేను చెయ్యాలిగా. ఇదిగో తీసుకో. డబ్బొద్దండి. నీ మనవడిని నేను ఇంట్లోంచి తరిమేశాను వద్దంటున్నావా? ఇది నీ మనవడి కోసం కాదు, నీ కొడుకు కోసం నేను చెయ్యాల్సిన బాధ్యత. ఆనాడు ఊరంతా నా బిడ్డ తప్పు చేశాడన్నా, మీ మనసుకి మాత్రం తప్పు చేశాడనిపించలేదు. ఈ రోజు నా మనవడు కూడా ఏ తప్పు చేయలేదు. ఆ విషయం మీరు తెలుసుకుని వాడిని ఏ రోజు పనిలోకి రమ్మంటారో ఆ రోజే డబ్బు తీసుకుంటాను. నీ మనవడు చేసింది నేను కళ్ళారా చూశాను. దాని గురించి మాట్లాడాలంటే నాకే అసహ్యంగా ఉంది. డబ్బు తీసుకుంటావా లేదా? వద్దు బాబు, ఈ రోషమనాలో నేను చూస్తాను. ఉండమంటే ఉండాలి, వెళ్ళమంటే వెళ్ళాలి. పెద్ద కలెక్టర్. ఇప్పుడు నేను ఏమన్నాననే ఆ దొంగ పిలుస్తున్నావు? లేచి అనబెట్టు. పెడతా పెడతా. ఏంటి అలా గించుకుంటావేంటి? నేను ఇప్పుడే వెళ్తానంటానా? టౌన్ లో ఇల్లు అది చూసుకోవడానికి కొంతకాలం పడద్ది, ఆ తర్వాత కదా. అసలు పుట్టి పెరిగిన ఊరు వదిలిపెట్టి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందా? జైలు నుంచి విడుదలయ్యాడంట నీ కొడుకు. నీ కొడుకు మొహం చూడకూడదనే ఊరు వదిలి వెళ్ళిపోతుంటా. ఏ నా కొడుకు అనకపోతే మీ నాన్నని చెప్పలేవా? అయ్యగారి కుటుంబానికి ద్రోహం చేసిన వాడిని అలా పిల్లడానికి నేనే సిగ్గుమాలోనేం కాదు, తలుచుకుంటే కడుపు మండిపోతుంది. ఆ పిల్లందే నన్ను మా పెద్దయ్యని విడదీసింది, నాటకం ఆడి. దానికి కూడా కారణం నీ కొడుకే. చాలు చాలు, ఆయన గారి గురించి కబుర్లు ఎందుకు? లేచి చనబెట్టు. పెడతా, పెట్టుకు తినరా. మా చేత కాదు, తింటాంలే. తండ్రి నా బంగారు, ఎట్టున్నావయ్యా? బాగున్నావా? నిన్ను చూసి ఎన్నేళ్ళయిందయ్యా. నువ్వు వస్తున్నావని ఒక్క ఉత్తరం ముక్క రాస్తే నేను స్టేషన్కి వచ్చేదాన్ని కదా. నవ్వుతావెందుకయ్యా? నేను అన్నది రైల్వే స్టేషన్, నువ్వు ఉండే స్టేషన్ కాదు. నువ్వు ఉండే స్టేషన్కి అయ్యగారు తప్ప ఎవరూ రాకూడదని చెప్పేమట్టుగా. అవునే, అక్కడ నేను పడుతున్న బాధ నువ్వు చూసి తట్టుకోలేవే, అందుకే రావుతున్నాను. ఏమ్మా నువ్వెట్టాగున్నావే? నాకేం తక్కువయ్యా, నువ్వెట్టా చూసుకున్నావో నన్ను నీ కొడుకు అట్టగా చూసుకుంటున్నాడు. వాళ్ళలోనే నిన్ను చూసుకుంటున్నా. ఓసారి చూడాలనిపిస్తుంది. ఎవరిని? నా బిడ్డని. దానికేంట్రా? రా, నీ కొడుకు నువ్వు చూసుకోవటానికి నన్ను అడుగుతావేంట్రా? మరి ఆడు నీ మీద కొంచెం కోపంగా ఉన్నాడయ్యా. ఇప్పుడు చూసే కంటే 4 రోజుల తర్వాత. ఎందుకంటే ఆడు నిన్నేమైందా అంటే నేను తట్టుకోలేనయ్యా. పర్వాలేదులేమ్మా, ఇంకోసారి వచ్చి చూస్తాను. శివంద్రి, నీ బాధ నాకు తెలుసయ్యా. బిడ్డను చూడాలని ఎంతో ఆశతో వచ్చావు. ఓ పని చేస్తావా? ఇటు నుంచి ఆ కిటికీ కాడికిరా. ఆడు నిన్ను చూడకుండా నీ కాడిని చూపిస్తాను. పద అట్రా. యారా నాన్న, నువ్వే పెట్టుకు తింటున్నావా? నువ్వే తినమన్నావు. తిను తిను తిను. ఏగలరా నాన్న, ఏగలు. తల్లో పేరు. ముక్కు మీద ఏమిట్రా? ఏం లేదే. ఏం లేకపోవటం ఏంటి? చూపిస్తాను. నువ్వెంత కాకబట్టినా నేను ఈ ఊరి నుంచి వెళ్ళటం ఖాయం. సరేలే, అట్టాగే వెళ్దు గాని. ఇగో చూడు. ఏం లేదులే, తిన్నాయి. దేనికి ఏడుస్తున్నావు?
ఏం లేదే. నువ్వేం బాధపడకే, నీ కొడుకంటే నేను బాగా చూసుకుంటాగా. నా బంగారు తండ్రి, నువ్వు బాగానే చూసుకుంటావయ్యా, నువ్వు బాగానే చూసుకుంటావు. దేనికి అర్థం? ఇందులో అందం చూసుకుంటే ఆనందం తినాగా. ఇటే వెళ్ళిపోవద్దు. అదేరా, అన్నం తినగానే వెళ్ళిపోవద్దు, కొంచెం ఆగు అన్నాను. నీకోసం నేను నువ్వులుండలు చేసి పెట్టా, అవి తిందు గాని ఇక్కడ కూర్చుని నిదానంగా తిను. నిదానంగా. ఏమీ లేదు, బాగానే ఉంది. చూసావా అచ్చ నీలాగే ఉన్నాడు కదా. సింహాద్రి, అయ్యగారింటికాడే ఉంటావు కదా, నేను అక్కడికి వచ్చి చూస్తా. వెళ్ళరా అయ్యా, వెళ్ళరా. అమ్మా, ఏనన్నా? ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెడతావా? ఎంత మాట అన్నావయ్యా. చేతులతో అన్నం తిని ఎన్నిళ్ళైపోయిందో. పెడతానయ్యా, పెడతా. నోటి వెనక పక్కకి రా, నేను తీసుకొస్తా. పంపించదాన్ని అన్నం తింటావని కూడా అడగలేకపోయాను. తినయ్యా. అది నేను కష్టపడి సంపాదించి తెచ్చి తిండి, అది తినే అర్హత ఆయనకి లేదు. నువ్వు తన ఇక్కడి బయటికి వెళ్ళమను. ఏమిట్రా మాటలు? వాడు నీ కన్న తండ్రిరా. అదే నిజం అయితే మా అమ్మ నిజంగా ఇతంగా కనుంటే. అమ్మా చూడరాడు ఎంత మాట అన్నాడు. రాయ్, అందుకేరా ఆ భగవంతుడు ఆళ్ళగా నిన్ను పుట్టించాడు. ఊరుకోవే, ఊరుకో. మరి ఎట్టడిగాడో చూడరా నీ కొడుకు. ఏమైనా నాకు సంతోషంగానే ఉందమ్మా. ఏమిట్రా నువ్వు అనేది? అవునమ్మా, నాకంటే ఎక్కువగా పెద్ద మీద తను ప్రేమ అభిమానం పెంచుకున్నాడు, అందుకే అలా మాట్లాడుతున్నాడు. ఉంటానమ్మా. అయ్యా, ఆకలేస్తుంది, అన్నం పెట్టమని అడిగేవే, ఒక ముద్దన్నా తినకుండా వెళ్ళిపోతావా? పర్వాలేదులేమ్మా, ఇంకోసారి తింటాగా. ఆగరా. మీ తండ్రి కొడుకులు ఇద్దరు నా కోసమే పుట్టారు. చిన్నయ్య, నువ్వు చేయని తప్పుకి నిన్ను నేను కొట్టాను, అందుకే క్షమించమని అడగడానికి వచ్చాను. ఏంటే ఆ మాటలు? మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి? ఏ కారణం లేకుండా కొట్టే హక్కు మీకుంది. నాకంటే అన్ని అధికారాలు వాడికే ఉన్నాయి. ముందు మీ నాన్నని క్షమించమని అడగరా. అసలు ఆయన తండ్రి కాదంటుంటే ఆయన క్షమించమని అడగమంటారేంటి? వాడు నీకు తండ్రి మాత్రమే కాదురా. నా మీద నీకు ప్రేమాభిమానాలు ఉన్నాయి కదా. అదేమాటయ్యా? నేను బాగుండాలని నువ్వు ఆశపడుతున్నావు కదా. మీరు 100 కాలాల పాటు చల్లగా ఉండాలయ్యా. అయితే నా మీద ఒట్టు, జరిగిన నిజం నాకు ఇప్పుడు చెప్పాలి. నేను నాశనం అయిపోతే నీకే. అయ్యా, నా మీద మీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసయ్యా, కానీ నేను చెప్పబోయే విషయం మీరు ఎవరికి చెప్పనని నా మీద ప్రమాణం చేస్తే నేను తప్పకుండా చెప్తాను. సరిగ్గా అప్పుడే అమ్మాయి గారి మెడలో తాళి కట్టడం అయిపోయింది. చూస్తూ చూస్తూ అది ఎలా తెంచగలని చెప్పండి. అదే కనుక జరిగితే నేను తట్టుకోగలరా? అందుకే నేరం నా మీద తీసుకున్నాను. అల్లుడు గారు ఏదో తొందరలో చేసేస్తుంటారయ్యా. ఆయన తప్పకుండా మారుతారు. మన అమ్మాయి గారిని బాగా చూసుకుంటారని నమ్మకం నాకుంది. అయ్యా, దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పకండి. అల్లుడు గారు కూడా అడగండి అయ్యా. పొరపాటు అమ్మాయి గారికి తెలిస్తే అల్లుడు గారితో కాపురం సరియా. అదే కనుక జరిగితే నేను ప్రాణాలతో చచ్చిపోతాను.
నా కూతురు బాగుండాలని ఆలోచించావు కానీ నీ తల్లి బిడ్డల గురించి ఆలోచించావా? దానికి మీరున్నారు కదయ్యా, మీరే చూసుకుంటారు. ఏంటమ్మా ఇది? సింహాద్రి, నీది చాలా పెద్ద మనసు అయ్యా. నువ్వు తప్పు చేయలేదని నాకు ఆనాడే తెలుసు. కానీ నీ యజమాని కూతురు చల్లగా ఉండాలని ఆ నిందు నీ నెత్తి మీద వేసుకుని 15 ఏళ్ళు ఆ నరక యాత్ర ఎట్ట అనుభవించావయ్యా. నువ్వు నా పెట్టవు కదయ్యా, నా పెట్టవు కాదు, చేతులెత్తి మొక్కాల్సిన దేవుడు అయ్యా. ఏంటమ్మా ఇది పిచ్చిదాల్లగా? ఇందులో నేను చేసినే ఉంది. నాలంటోడి భుజం మీద చెయ్యేసి నలుగురిలో ఈడు నా స్నేహితుడని చెప్పిన ఆయన మనసు గొప్పదమ్మా. దాంతో పోలిస్తే నేను చేసింది ఏ పాటిది? నా కూతురు క్షేమంగా ఉండాలని నా చేత గుర్తించుకున్నావు. కానీ నీ కొడుకే నిన్ను అసహించుకుంటుంటే అది చూసి తట్టుకోలేకపోయాను రా. అందుకే అంతా చెప్పేశాను. నన్ను క్షమించరా సింహాద్రి. నాన్న, నువ్వు చాలాసేపు నుంచి ఆకలితో ఉన్నావు. నీ నోటి దగ్గర కూడా నేనే పడేశాను. ముద్ద తిన్నానా? ఎల్లయ్యా, నీ కొడుకే నిన్ను పిలుస్తున్నాడు. ఎల్లయ్యా, ఎల్లు. తప్పుగా అర్థం చేసుకుంటాను. నువ్వు క్షమించాడా? లేనన్నా,